నమస్తే, నేను అడ్వకేట్ శివకృష్ణ. ఈరోజు మన ముందున్నటువంటి టాపిక్ ఆర్టీఐ, రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ ఆర్ సమాచార హక్కు చట్టం. అంటే ఈ సమాచార హక్కు చట్టం ద్వారా మనం ఎలాంటి సమాచారం తెలుసుకోవచ్చు, ఎన్ని రోజుల్లోపు తెలుసుకోవచ్చు, ఒకవేళ ఇన్ఫర్మేషన్ అడిగితే గవర్నమెంట్ ఆఫీషియల్స్ మనకి ఇన్ఫర్మేషన్ ఇవ్వకపోతే ఏం చేయాలనే దాని గురించి తెలుసుకున్నాం. అయితే ఒక భారతీయ పౌరుడిగా గవర్నమెంట్కి సంబంధించి గవర్నమెంట్ పరిధిలోకి వచ్చేటువంటి ఏ విషయాన్నైనా సరే మనం ఒక అప్లికేషన్ పెట్టి మనం తెలుసుకునేటువంటి అధికారం మనకుంది. ఈ చట్టాన్ని 2005లో చేశారు. అయితే ఈ చట్టం ప్రకారం మనం ఏ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలన్నా సరే ఒక వైట్ పేపర్ తీసుకుని ఆ వైట్ పేపర్లో మీకు ఏ ఇన్ఫర్మేషన్ కావాలనేది పర్టికులర్గా మెన్షన్ చేసి ఆ వైట్ పేపర్ మీద 10 రూపీస్ కోడ్ స్టాంప్ కావచ్చు, 10 రూపీస్ డీడీ కావచ్చు, లేదా పోస్టల్ ఆర్డర్ కావచ్చు, వీటికి సంబంధించి ఏదైనా ఒక దాన్ని ఆ పేపర్కి పెట్టి మీకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అడుగుతూ పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్కి ఆ పర్టికులర్ ఆఫీస్లో కనుక మీరు ఇచ్చినట్లయితే వితిన్ 30 నుంచి 45 డేస్ లోపు ఆ ఇన్ఫర్మేషన్ని ఆ ఆఫీసర్ మనకి ఇవ్వాల్సి ఉంటుంది. ఒకవేళ మనకు ఇవ్వకుండా అతను మనకి రెస్పాండ్ కాకుండా లేదు ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్లో ఏదైనా రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చినా కానీ మనము అప్పలేట్ అధికారి అంటే వాళ్ళ పై అధికారి దగ్గరికి వెళ్ళి మనం అప్పీల్ చేసుకోనికి వస్తుంది. ఒకవేళ వాళ్ళ పై అధికారి కూడా ఇన్ఫర్మేషన్ ప్రాపర్గా మనకి ఇవ్వనప్పుడు మనము ట్రిబ్యునల్స్కి వెళ్ళి వాళ్ళ మీద కేసు వేయడానికి వస్తుంది. పలానా ఆర్టీఐ చట్టం ప్రకారం నేను ఇన్ఫర్మేషన్ అడిగినాను, నాకు ఈ ఇన్ఫర్మేషన్ ప్రాపర్ టైంలో ఇవ్వలేకపోయారని చెప్పేసి మనం కోర్టులో ట్రిబ్యునల్లో మెన్షన్ చేసినట్లయితే మనకి పర్ డేకి 250 రూపాయల చొప్పున కాంపన్సేషన్ పే చేయిస్తుంది కోర్టు. థ్యాంక్ యూ. మీకు మరిన్ని వీడియోల కోసం మా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఇదే టాపిక్ గురించి మీకు ఏదైనా డౌట్స్ ఉంటే ఈ కింద ఉన్నటువంటి నెంబర్కి కాల్ చేయండి.